చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 43 వరకు మనందరం మార్చి చదువుకుందాం. లూకాసు 23 నుంచి 43 వరకు మనందరం మార్చి చదువుకున్నాం. ఒకటి నేను, ఒకటి మీరు. వారు కపాలమనబడిన స్థలం మనకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుందరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించడు, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకుని అపహసించేది. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని ఆయనను అపహసించేది. నేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పుదమును చేయలేదని చెప్పి ఇప్పుడు అందరం అందుకు ఆయన వారితో, నీవు నాతో కూడా పరదేశులు ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ప్రభు వారికి సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి అందరూ కూడా. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన వారా, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామంలో మా తండ్రి, మరి ఒక శుభ శుక్రవారము మరి మా తండ్రి మాకందరికీ ఇచ్చిన ఈ యొక్క సహవాసం కొరకు అనాలు చెల్లించుకుంటున్నా. మేము పాపంలో శాపంలో కొట్టుకుని కూర్చు ఉండగా ఈ లోకంలో జీవించేటప్పుడు సమాధానము సంతోషం లేకుండా నీ యొక్క వాక్యము లేకముందు మరి మా తండ్రినైనా మాలో ఉన్న పాప శాపములు గుర్తించలేనంత అంధకారంలో ఉంటూ ఉండగా నీ యొక్క వాక్యము చేత విమోచించి మరి మా తండ్రినైనా నీవు మా కొరకు పరలోకంలో నుండి ఈ లోకానికి వచ్చావని గుర్తింపజేసి ఆయన మాకందరికీ కూడా అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వనవాలు చెల్లించుకుంటున్నా. నీ సన్నిధానంలో మేమందరం కూడా ఒప్పుకోవటానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు మరి మా తండ్రినైనా వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అయ్యా మరి మా తండ్రినైనా నీవు మా కొరకు కలువరి సిలువలో మరి మా తండ్రినైనా జరిగించిన ఆ యొక్క ఉన్నతమైన కార్యమును బట్టి ఈ లోకంలో మరి మా తండ్రి మేము సంతోషంగా ఉంటూ సమాధానం పోగు చేసుకుంటూ ఈ లోపల ప్రయాణిస్తూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నాం. ఆయన నీ రాసుని సిలువ సాధన దాచి మరి మా తండ్రి శుభ శుక్రవారానికి సంబంధించిన యొక్క ప్రధాన వర్తమానాన్ని మరి మా తండ్రినైనా నాతో మాట్లాడుతూ రండి. అయ్యా అయోగ్యులను మరి మా తండ్రినైనా ఎన్నిక లేని వాడను మరి మా తండ్రినైనా నీవు ఎన్నికలోనికి మరి మా తండ్రి నీ యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించి మరి మా తండ్రి ఎన్నిక చేసిన వాళ్ళు నుంచోబెట్టాం. అయ్యా ఏ యోగ్యత లేని నన్ను మరి మా తండ్రి ప్రేమించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క నాతో మీరు మాట్లాడుతూ రండి. మరి మా తండ్రి కొందరు డ్యూటీస్కి అయితే వెళ్ళి ఉన్నారు. మరి మా తండ్రినైనా వారికి ఏదైనా సెలవు దొరికితే మరి వారు కూడా తిరిగి వచ్చి సంఘంతో సమకూడేటట్లుగా సహాయపడుతున్నామని మా రక్షకుడికి ఇస్తున్నామని అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. చూడండి, ఇందులో ఈ రోజు మనకందరికీ తెలుసు కదా, క్రీస్తు యేసు వారు మన కొరకు సిలువ వేయబడిన రోజు ఈ దినం. దీనిని మనం గుడ్ ఫ్రైడే అంటాం. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. మరణించిన రోజును శుభ శుక్రవారముగా
ఎందుకు అట్లా అభివర్ణించారు, ఎందుకు అది పిలిచారు అంటే, క్రీస్తు యేసు వారు ఆయన లోకము కోసము తన యొక్క ప్రాణమును ఆ యొక్క కలువరి శిలువలో బలియాగము గావించాడు శుక్రవారము ఆయన. కాబట్టి అంటే మన కొరకు మనము అశాంతితో ఆందోళనలతో ఎలాంటిది కూడా శాంతి లేకుండా లోకంలో అసలు జీవించడం అనేది కూడా తెలియకుండా ఎలాగ జీవించాలనేది కూడా రాకుండా ఒక అజ్ఞానమైన అంధకారమైన స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన తనకు తానుగా మనము అడుగక ముందే, మనము అడగలేదు పాపంలో ఉన్నామని, ఆయన జనాంగము కాబట్టి మనం అందరం కూడా ఆయన సృష్టికర్త కాబట్టి మన అందరి పట్ల ఆయనకి భారం ఉంటుంది. అయ్యో నా జనాంగం చెడిపోతున్నారని. కాబట్టి ఆయనకు ఆయన తన్ను తాను అని ఉంది వాక్యములో, తనకు తానుగా అర్పించుకున్నాడని. నువ్వు నేను అడిగావా? ఎందుకంటే పాపము తెలియదు మనకు. వాక్యము అని అర్థంలో చూసుకోకముందు మనం అందరం కూడా నీతిమంతులమే అట్లా అనుకుంటాం మనం. ఎందుకంటే వాక్యం అనేది తెలియదు కదా, వెలుగు సంబంధమైన కార్యాలు ఏంటో కూడా తెలియదు కదా. చీకటి కార్యాలు మనం సమర్థించుకుని ఒక అంధకారమైన ఒక నిర్జీవమైన క్రియల్లో మనందరూ కూడా జీవిస్తుండగా, ఒక జీవోత్సవాలుగా ఈ లోపల మనం బ్రతికేస్తూ ఉండగా, ఆయన మనలను పునరుజ్జీవింపజేయటానికి, ఆయన మనలను వెలిగించడానికి, ఆయన కలువరి శిలువలో బలియాగమయ్యాడు. సత్యం ఏంటో గుర్తించడానికి, ఆయన మనకు తెలియజేయటానికి, తాను స్వచ్ఛందంగా తనకు తానుగా అర్పించుకోవటానికి భూలోకానికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన వచ్చి ఆయన సమస్తం కూడా నేర్పితేనే, సమస్తం కూడా బోధిస్తేనే మనము పాపములో లేక చీకటిలో లేక నిర్జీవంగా పడి ఉన్నామన్న సంగతి మనం గుర్తించాం. మనం చూడండి, ఏ మనిషి అయినా తన ఇష్టానుసారంగా జీవిస్తూ తాను ఆ రీతిగా నేను నీతిమంతుడిని అనుకుంటాడు. కానీ క్రీస్తు యేసు వారు తనకు తానుగా మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఆయన ఆ యొక్క కలువరి శిలువలో నిల్చున్నాడు. మనము నిల్చోవలసిన స్థలములో, మనము తినవలసిన దెబ్బలు, ప్రతిదీ కూడా మనము పొందవలసిన హింస, ఆ యొక్క పొందుకోవలసిన నరక యాతన సమస్తాన్ని కూడా మన పక్షాన ఆయన భరించాడు. అంటే మనల్ని ఆయన ఈ యొక్క కష్టమును అంతటిని కూడా మీద వేసుకుని ఆయన మనల్ని పక్కన నుంచోబెట్టాడు. అది శుభ శుక్రవారం. మనకు ఈరోజు శుభం ఇచ్చాడు, మనకు సంతోషం ఇచ్చాడు. మనకు శుభ శుక్రవారం అదనమాట, గుడ్ ఫ్రైడే. సరే, ఇక్కడ మనము ఈ యొక్క ప్రధానంగా కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ లూకాలో 23వ అధ్యాయంలో 33 నుంచి 38 వరకు కూడా కేవలము రాణుల వారికి సంబంధించిన హేళనలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? రాణుల వారు అంటే గవర్నమెంట్, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క సైనికులు, ఆ యొక్క మనుషులు, ఆ యొక్క అధికారులు, వాళ్ళకి సంబంధించిన క్రీస్తు యేసు వారిని హేళనగా మాట్లాడటం, హేళనగా దూషించడం అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి 33 నుంచి 38 వరకు చూడండి, 33 నుంచి 38 వరకు. తర్వాత 39 నుంచి 43 వరకు ఇద్దరు నేరస్తులలో ఒక నేరస్తుడు తన తప్పును, తను నేరస్తుడన్న వాస్తవాన్ని ఒప్పుకొని క్రీస్తు యేసు వారిని అంటే క్రీస్తు యేసు వారిని ఆరాధించి అతను పరదేశంలోకి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. అక్కడ మరి ఒక నేరస్తుడు తన ప్రాణాన్ని తాను దక్కించుకోవడానికి అది చూశాడు. ఇంకొక నేరస్తుడు మొదటి వాడు. అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటి మనం ధ్యానించుకున్నాం. రండి, ఇప్పుడు ఆ పిల్లకి ఇవ్వండి. ఒకటి ఇప్పుడు నేను చదివినా చూడండి. 33వ వచనం.
వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి. చూడండి ఈ మాట గమనించండి చాలా జాగ్రత్తగా. కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను, వారి ఇద్దరిని ఇక్కడ సంబోధించిన మాట నేరస్తులు, వారిద్దరు కూడా నేరస్తులు. ఆ తర్వాత ఏముంది? ఆయనతో కూడా. చూడండి ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయనకే ఉంది. అక్కడ నేరస్తులే అన్నారు. మన కొరకు మరణించిన ఆ దేవాది దేవుని ఒక్కగానొక కుమారుడైన క్రీస్తు యేసు వారిని ఆయనే అన్నారు. ఎవరి గౌరవం వారికి ఇక్కడ ఉంది. ఇద్దరు నేరస్తుల పక్కన సిలువ వేసిన ఈయన గౌరవం ఈయనకేముంది, వారిది అలాగే ఉంది. వారిద్దరిని కూడా నేరస్తులే అన్నారు. ఈయన మాత్రం ఆయనతో కూడా. చూడండి ఆయనకి ఎంత గౌరవం ఉందో. వాక్యంలో కూడా లిఖించబడిన మాట అది, నా మాట అది కాదు కదా. ఆయనకున్న గౌరవం, ఆయనకున్న గొప్పతనం, ఆయన మన అందరినీ కూడా చాటు చేసి ఆయన సిలువలోకి ఎక్కిన ఆ యొక్క దేవాది దేవుని ఒక్కగానొక్క కుమారుడిని నేరస్తులతో కలిపి సిలువ వేసిన వాళ్ళిద్దరు నేరస్తులే అన్నారు. ఈయన మాత్రం ఆయనే అన్నారు. ఆయనకున్న గొప్పతనం అది. సరే, ఆ నేరస్తులను కూడా సిలువ వేశారట. ఇప్పుడు చూడండి యేసు 34 తండ్రి మీరేమి చేయుచున్నారో చదువమ్మా, మీరెరుగురు కనుక మీరిని క్షమించమని చెప్పాను. వారు చూడండి క్రీస్తు యేసు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ప్రాణము పోలేదు. మీకు కొట్టబడి తల మీద ముండ్ల కిరీటం ఉంది. చేతులు రెండు కూడా కడపడానికి కూడా లేకుండా ఇట్లా అనుకోవడానికి కూడా లేకుండా మెలుకులతో బంధించారు. కాళ్ళు కూడా ఒకదానిని కూడా ఇటు కూడా కదిలించడానికి కూడా లేకుండా ఒకదాని మీద ఒకదాని పెట్టి బంధించి మీకులు ఏత కొట్టబడ్డాడు. ఆయన బిగించబడ్డాడు మీకులతో. వాళ్ళు ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేస్తున్నారట. అసలు ఆయన దేవాది దేవుడు, ఆయన క్రీస్తు యేసు వారిగా భూలోకానికి వచ్చారు. ఆయన రాబోతున్నారు. ఆయన మెస్సీగా ఇస్తున్నారు. ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారం ఉందన్న వాస్తవాన్ని అక్కడ బుక్ ఆఫ్ ఐజాయాలో ఉంది. అది ధర్మశాస్త్రంలో ఉంది. అయినా మీరు ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే మరి ఒకరి గొప్పతనాన్ని ఒప్పుకోరు మనుషులు. ఒకరిలో ఉన్న వాస్తవాన్ని గుర్తించరు. ఆయన మెస్సయ్య అని, ఆయన క్రీస్తు యేసు వారని, ఆయన తండ్రి ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు యేసు వారిని వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మూసుకున్నాయి. అంధత్వంలో ఉన్నారు. వాస్తవాన్ని గుర్తించలేని ఒక అనైతికమైన స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఉన్నప్పుడు ఏం చేశారు? అసలు ఆయన అయ్యా నీ రక్షణ మాకు కావాలి, నువ్వు మాకు కావాలి అని అనుకున్న ఆయన శరీరం మీద వస్త్రాలు వేసుకుంటున్నారంటయ్యా సీట్లు. చూడండి, అంటే ఆయన దగ్గర నుంచి వస్త్రాన్ని, అంటే వాళ్ళు రక్షకుడని గుర్తించారు, ఆయన గొప్పవాడిని గుర్తించారు, ఆయన యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు అన్ని కూడా గమనించారు. కానీ వీరి యొక్క స్థితి ఏంటంటే రక్షణ కోరుకోని అంధత్వం, రక్షణ కార్యము అడుగని అంధత్వం. వారు ఆ యొక్క బ్లైండ్నెస్ లో ఉన్నారు. ఆయన యొక్క వస్త్రాల కొరకు, అంటే మనిషి శరీరం మీద ఉన్న వస్త్రాల కొరకు చీట్లు వేసుకున్నారంట. వాళ్ళ యొక్క అంధత్వం ఎలాంటిదండి ఇది? సరే, వాళ్ళు ఆత్మీయమైన అంధులు. అంటే వారు ఆయన అక్కడ హేళన చేసినట్లే కదా. ఇది అంటే ఏమంటారు? హేళనే కదా, గేలి చేశారు కదా. సరే, అదే ఇది. ఆ తర్వాత ఏమన్నా చూడు, ఇప్పుడు 35 ప్రజలు నిలువబడి చూచుచుండి అధికారులను వీరు ఇతరులను రక్షించెను. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు తాను రక్షించుకుని అపహసించి అధికారులు రోమా సామ్రాజ్యం ఉప్పు తింటున్నారు. వాళ్ళ యొక్క జీతం అందుకుంటూ ఉన్నారు. ఈ అధికారులు వీరు ఇతరులను రక్షించెను.
ఒక మనిషి ఇంకొకరిని రక్షించలేడు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఈయన రక్షణకు సంబంధించిన ఒక మహోన్నతమైన కార్యాలు జరిగించాడన్న విషయం వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఎలాంటి అంధత్వంలో ఉన్నారు? ఆయన యొక్క రక్షణను గుర్తించని అంధత్వంలో ఉన్నారు. ఆయన గొప్పవాడని గుర్తించిన కానీ ఆ యొక్క గుర్తింపులకి సంపూర్ణంగా రాకుండా అసంపూర్తిగా ఉండే అంధత్వంలో ఉన్నారు వీళ్ళు. ఎంత అసంపూర్ణులండి వీళ్ళందరూ కూడా ఆ అంధత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇతడు ఇతరులను రక్షించాడు, అవును రక్షించాడు, ఆ విషయం గుర్తించాలి కదా, దాన్ని బట్టి నువ్వు నీ జీవితం మార్చుకోవాలి కదా, ఈ మన గొప్పతనం గుర్తించాలి కదా. లోకంలో ఉన్న అంధత్వం అలాంటిది. వారిని ఒక వాస్తవ స్థితిలోనికి రానియదు, ప్రయాణింపజేయనియదు. వారిని అట్లాగే అంధత్వంలోనే ఉంచుతుంది. లోకానికి కావాల్సింది అది. అందుకని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది, నీవు లోకంలో నుండి లేక మీరు లోకంలో నుండి ప్రత్యేకించబడాలి. లోకము నుండి ప్రత్యేకించబడాలి. లోకములోనే ఉండు, లోకంలో కాక ఎక్కడుంటావు? లోకంలోనే ఉండు, కానీ లోకంలో నుండి ప్రత్యేకించబడు అంటే లోక కార్యాల నుండి ప్రత్యేకించబడు. లోక కార్యాలు వెలుగు నీ యొక్క హృదయంలోనికి చేరనివ్వదు, వెలుగును కాంతిని నీ యొక్క గుండెలోనికి రానియదు, వాస్తవాన్ని కూర్చొనివ్వదు లోకం అనేది. అందుకని లోకాన్ని విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం ఖరాఖండిగా మాట్లాడుతుంది. సరే, వీళ్ళు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆయన రక్షిస్తారని తెలుసు, కానీ వారి రక్షణలోనికి రాకుండా గేలి చేస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ నీచమైన జనాంగం వెళ్ళారు. సరే, ఆ తర్వాత ఏమనుందమ్మా? అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన దైవికమైన కుమారుడిని తెలుసు, కానీ శాస్త్రుల చేత పరిచయుల చేత ఆ దినాల్లో దూషణ పాలయ్యి వాళ్ళ యొక్క కపటోపాయాలకు చిక్కిపోయిన ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్న ఈ మనుషులంతా కూడా ఆయన రక్షించుకోమని అంటూ ఉన్నారు. ఆయన రక్షించుకోమని అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆయన రక్షించుకోమని వీళ్ళందరూ కూడా గోలగా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఇద్దరు నేరస్తులైన వారు ఉన్నారు. వాక్యంలో ఈ యొక్క నేరస్తులుగానే సంబోధించినట్లుగా ఉంది. ఆయనను గౌరవంగా ఆయన అని ఆనంద చేసినట్లుగానే, అంటే సంబోధించినట్లుగానే ఉంది అక్కడ వాక్యంలో. సరే, ఇప్పుడు ఏం చేశారంట? నిన్ను నువ్వే రక్షించుకోమని అపహసించి ఏం చేశారంట? ఇతడి యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా. అయ్యా, యూదుల రాజని ఒప్పుకున్నారండి. ఈయన యూదులకు రాజు, ఈయన లోకమునకు రాజు, ఈయన రాజని ఒప్పుకున్నారు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. సిలువ మీరు పెట్టారు, సిలువ వేసినారని. చూడండి, ఈయన యూదుల రాజని రాసి పైన ఒకదాన్ని కట్టాబట. ఇదంతా కూడా దీనికి ముందు రండి, అందులో 23వ అధ్యాయములోనే ఒకటి ఉంటుంది. రండి, 23వ అధ్యాయములో 18వ వచనం చూడండి. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా చూడండి, క్రీస్తుని చంపి వానికి బదులుగా బరబ్బ, ఇతను ఒక బందిపోటు, నరహంతకుడు. సమాజము చూడండి, సత్యమును కోరుకోదు, సత్యమును అడగదు. అందుకని క్రీస్తు యేసు వారి గురించిన ఒక సాక్ష్యం ఉంటుంది. బుక్ ఆఫ్ ఐజయ్యా 59:14 చూడండి. యెషయా 59:14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, కర్మము లోపల ప్రవేశింపనేరదు. చూడండి, క్రీస్తు వారు సిలువలో వేలాడే శ్రమను గురించిన మాట
ధర్మశాస్త్రంలో ఎలా ఉందో చదువు అమ్మా ఇప్పుడు అది. న్యాయమునకు ఆటంకము ఆయన కలుగుచున్నది. ఎంత న్యాయవంతుడండి. ఆయనలో మనము అన్యాయము చూసామా? ఎక్కడైనా వాక్యములో ఉందా? నీ చేతిలో ఉన్న దేవుడి గ్రంథంలో ఉందా? ఆ యొక్క క్రీస్తు యేసు వారి గురించిన ధర్మశాస్త్రంలో కావచ్చు, క్రొత్త నిబంధనలో ఆయన యొక్క బోధనలో అన్యాయం అని ఎక్కడైనా గుర్తించారా ఎవరైనా? దానికి ఏమవుతుందంటమ్మా ఇప్పుడు? ఆటంకము కలుగుచున్నది. నిజంగానే చూడండి, మనము నుంచోవలసిన స్థలంలో ఆయన నుంచోడానికి పరలోకం విడిచి భూలోకానికి వస్తే ఆయనలో గొప్పతనాన్ని నువ్వు రక్షకుడిని పెట్టుకోకుండా ఇంకా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నావే. ఇంకా నువ్వు నీ కొరకు ఆయన సిలువనెక్కితే, నీ కొరకు నువ్వు సిలువ నీవు ఎక్కాలి కదా, నీ కొరకు ఆయన సిలువ ఎక్కితే ఇంకా నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావా? ఇంకా నువ్వు న్యాయం ఎక్కడుందంటమ్మా ఇప్పుడు? నీతి దూరంలో నీతి ఎక్కడుందంట? నీతి దూరంలో నిలుచుచున్నది. దానికంటే ముందే ఉంది న్యాయమునకు ఆటంకము ఆయనకి కలుగుచున్నది. ఎంత ఆటంకం అనిపించినట్టు ఏంటి ఆ మాటలు, ఆ యొక్క అవహేళనలు ఎంత ఆటంకం ఉంటుందండి ఆయనకి. ఆయన ముఖం మీద ఉమ్మేస్తుంటే మనము బస్సులో ఏదైనా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు గమనించాను. మనం విండో పక్కన కూర్చున్నప్పుడు ఎవరైనా ముందు ఎవరైనా ఉమ్మేస్తాడనుకో బ్యాక్ సైడ్ వచ్చి పడుతుంది కదమ్మా, మనకు వచ్చి పడితే దాన్ని మనకు ఆ దూరంతో దాన్ని కొండంతగా చేసి గొడవ పడే వాళ్ళని చూసా. నాలాంటి నేను ఒక కత్తి పట్టి చేపెట్టి ఇట్లా అనుకోవటం నాలాంటి నేను ఇలాంటివి చూసాం. అలాంటివి ఎన్ని కోట్ల మంది జనాంగాలు ఉమ్మండి, ఎన్ని కోట్ల మంది అండి జనాంగము. ఇప్పుడు ప్రపంచం అంతా 893 కోట్ల మంది. మరి దీనికి ముందు ఎన్ని కోట్ల మంది? దేవుడు అక్కడ ఆలస్యం అయితే ఎన్ని కోట్ల మంది వస్తారు? ఎంతమంది? సర్వ మానవాళి పాపము తల్లి గర్భములో నుంచి ఎవరు ఇప్పుడు ఇంకా రాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆదాము కాలం నుంచి లెక్క వేసి ఎంతమంది ఉండండి. ఎంత న్యాయమునకు ఆటంకమో కలుగుతున్నది. ఎంత ఆటంకం అండి. ఆయన మరణిస్తున్నాడు, ఇష్టపడతాడు, ఆయన మరణించడానికే వచ్చాడు. కానీ ఆయనను ఒప్పుకోవడం ఇంకా నువ్వు గేలి చేస్తూ ఉన్నావా? ఇంత ఆయన వరిస్తే ఇంకా నువ్వు ఇంకా గేలి చేస్తూ ఉన్నావా? హేళన చేస్తూ ఉన్నావా? ఆ తర్వాత చూడమ్మా ఏమనుందో, నీతి దూరమున నిలుచుచున్నది. ఎవరైనా క్రీస్తు యేసు వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటానికి అంగీకరిస్తానికి పేతురు క్రీస్తు యేసు వారిని అక్కడ సింహాసపిలాతు దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర అనమాట నుంచో పెడుతూ ఉన్నప్పుడు పేతుని చూసి ఆ యొక్క మండువాళ్ళు ఆ వీధిలో ఏమన్నారు? నాన్న, అది నువ్వు కూడా క్రీస్తుతో ఉన్నావు కదా. వాళ్ళు అన్నారు, క్రీస్తుతో ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నీవు తిరిగిన వ్యక్తిని అంతలా హింసిస్తూ ఉంటే, అంత బాధిస్తూ ఉంటుంటే, ఆయన వీపు అంత కూడా దున్నపడుతూ ఉంటుంటే, ఆయన ముఖము మీద ఊయబడుతూ ఉంటుంటే, ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్దుతా ఉంటుంటే, ఆయన శిరస్సు మీద మండ్ల కిరీటము పెట్టి రక్తము దారులుగా ఏరులుగా కారుతా ఉంటుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? ఏం చేస్తున్నావు? బోధనప్పుడు తిరిగావు కదా, కష్టం ఉన్నప్పుడు ఎందుకు లేవు ఆయనతో? లేదు, క్రీస్తు తెలియదు నాకు. ఈజీగా చెప్పేసాడండి అబద్ధం, ఎంతో ఈజీగా. సత్యం ఎక్కడుందంటమ్మా? నీతి ఎక్కడుందంటమ్మా? దూరంగా ఉంచిందంట. క్రీస్తుతో తిరిగిన వాళ్ళు, క్రీస్తుని ఒప్పుకున్న వాళ్ళు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు అక్కడ సిల్వర్. వీళ్ళందరూ హేళన చేసి వీళ్ళందరూ ముందు నుంచున్నారు. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు గమనించిన వాళ్ళు ఎక్కడున్నారు? దూరం నుంచున్నారంట. సిలువ వేస్తుంటే స్త్రీలు గుండెలు వాడుకుంటూ ఉన్నారంట, కానీ బాహాటంగా ముందుకు వాళ్ళు రాలేదు. గుండెలు వాడుకుంటున్నారు మా ప్రభు అని, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. నీతి ఎక్కడ ఉంది? ఇప్పుడు దూరం నిలిచింది. ఆ తర్వాత ఏంటమ్మా? సత్యము సొంత వీధిలో పడి సొంత వీధి. సత్యము సొంత వీధిలో. మనం సొంత వీధిలో మనం అన్ని కూడా గమనిస్తాం కదా. కూరగాయలకి వెళ్తాం, బండి మీద ఉన్న
పళ్ళ మీద ఉన్న కూరగాయలు మాత్రమే మనం అందరం కూడా దృష్టి ఇస్తాం. మనము వాటిని ఏరుకుంటాం. మనం నీ కాళ్ళ కింద ఉన్నది ఏరుకుంటావా? ఏరుకోవు కదా. కాలి కింద ఏంటబ్బా మెత్తగా ఉంది అనుకుంటావు, చూస్తావు. అది ఇక్కడ ఏదో ఉంది, బెండకాయలు వంకాయలు ఏదో ఒకటి ఉంది. దాన్ని నువ్వు తీసి నువ్వు అట్లా ఉంచావు కదా, నువ్వు ఏం చేస్తావు? కాలితోనే తన్నేస్తావు పక్కకి, తన్నేసి బండి మీద ఏరుకుంటావు. ఇప్పుడు క్రీస్తుని చూడండి, సత్యం ఎక్కడుందంట? సంత వీధిలో. ఆయన సత్యము ఏమన్నాడు? ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యం ఎక్కడుంది? ఇప్పుడు సంత వీధిలో పడి ఉంది. అట్లా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. వేళన చేసేవాడు కొందరు దిగవయ్యా, నన్ను నువ్వు రక్షించుకోవయ్యా. వేళనకరమైన మాటలు ఆయన వస్త్రాలను చీట్లు వేసుకునేవాడు కొందరు దూరంగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. బాహాటంగా రాలా, ముందుకు పరిగెత్తుకురాలా, దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కానీ ముందుకు రాలా, బాహాటంగా చెప్పరా మా ప్రభువు అనగా. సత్యము సొంత వీధిలో ఉంటే ఇట్లాగనమాట. సత్యము సొంత వీధిలో అల్లరి చిల్లరగా ఆ దేవాది దేవుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన తల్లి గర్భంలో మన అందరినీ కూడా రూపొందించాడు. తండ్రి సృష్టి తన యొక్క నోటితో చేస్తూ ఉన్నప్పుడు వెలుగు, ఆకాశము ఇవన్నీ కూడా ఈ యొక్క దినము కూడా సృష్టి యావత్తు కూడా జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షి ఆయనే. తండ్రి పక్కన ఆయన ఉన్నాడు, కుమారుడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, తల్లి గర్భంలో రూపొందించాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడమ్మా? సంత వీధిలో పడి ఉన్నాడంటే ఎవరి ఇష్టానుసారంగా నోళ్లకు పని, చేతులకు పని, కాళ్ళకు పని, అందరినీ కూడా తన్ని ఈడ్చుకుంటూ ఈడ్చబడ్డాడనండి వాక్యము. సత్యము చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత ధర్మము లోపల ప్రవేశింపనేరదు. అవును, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ఆయన ఏ సింహాసనం దగ్గర నుంచున్నారో ఆ సింహాసనం దగ్గర, ఏ సింహాసనం దగ్గర, బయట ఎవరినానా లోపలికి రండి, లోపలికి రా. ఆయన ఏ సింహాసనం? పిలాతు దగ్గర నేను సత్యమును స్థాపించడానికి వచ్చాను అన్నాడు. ఏమన్నాడు ఈయన? నేను సత్యమును స్థాపించడానికి. పిలాతు అడిగాడు ప్రశ్నలు, నీవు యూదుల రాజువా? నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు నువ్వు ఎందుకు? వాళ్ళందరూ కూడా అనమాట ఈ రీతిగా నిన్ను అంత కూడా బాధిస్తూ ఉన్నారు, నిన్ను ఎందుకు చేస్తా ఉన్నారు? అసలు నీవెవరో, నువ్వు ఎందుకు వచ్చావు? తండ్రి రాజ్యం నుంచి వచ్చానన్నావు కదా, ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే ఆయన ఏమన్నాడంటే, సత్యమును స్థాపించడానికి నేను భూలోకానికి వచ్చాను. పిలాతు వెంటనే నూనెలో పెట్టి సత్యం అనగా ఏంటయ్యా అన్నాడు. ఏమన్నాడు? సత్యం అనగా ఏంటి అంటే, ఒక సత్యవంతుడి మీద ఒక సత్యము తెలియని వ్యక్తి అధికారిగా ఉన్నాడు. ఇది విచిత్రం, విడ్డూరం. సత్య సంగతులు తెలిసిన క్రీస్తు యేసు వారి మీద సత్యం అంటే, నీ సత్యం ఏంటో నువ్వు చెప్పు, సత్యం అంటే ఏంటో చెప్పని సత్యం గురించి తెలియని వ్యక్తి ఇప్పుడు అధికారం చెలాయించడానికి సింహాసనంలో కూర్చున్నాడట ఆయన. చూడండి ఎలాగుందో. ఎంతో మంది క్రీస్తు యేసు వారిని దృఢపరచడానికి, వారి యొక్క సాక్ష్యాలు బలముగా మార్చుకోవడానికి సత్యవంతులుగా ఆయనతో తిరిగారు. కానీ ఇప్పుడు వారు కూడా ఒకరు లేరు. ఇప్పుడు మాత్రం ఒకరు కూడా లేరు. అందరూ కూడా దూరంగానే ఉన్నాడు. ధర్మము లోపల లేడు. ఆ సింహాసనంలో కూర్చుని క్రీస్తు యేసు వారు ఇప్పుడు అకార్డింగ్ టు ద లా అంటే ఇండియన్ లా అంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఒక నేరస్తుడిని అతడు నేరస్తుడిగా తీర్చడానికో, అంటే అతని ఒక నేరస్తుడిగా కానీ లేకపోతే నేరము చేయని వారిగా కానీ ఒక జడ్జిమెంట్ రావడానికి ఇండియాలో వాడిని తీసుకొచ్చి చక్కగా కారాగారంలో పెట్టి వాడికి సకలమైన మర్యాదలు చేస్తుంటారండి. దున్నపోతులాగా మెప్పుతూ ఉంటారు. ఇదేమో వాయిదాలు వేస్తూ ఉంటారు సంవత్సరాలు. వాడు నేరస్తుడని తెలుసు, వాడు నేరం చేశాడని వాడికే తెలుసు, ఆ నేరము చేసినడికే తెలుసు. కానీ వాడిని కూర్చోబెట్టి సకలమైన మర్యాదలు ఇక్కడ కూర్చోబెట్టి
చక్కగా సమయానికి భోజనాలు, సమయానికి అన్ని కూడా వాళ్ళకి ఏదేదో అడుగుతుంటారు ఇంకొన్ని, అలాంటివన్నీ కూడా వాడు అన్యాయం చేశాను నేను, అక్రమమును జరిగించాను, నాలో నిజాయితీ లేదు, నీతి కార్యం లేదని వాడికి తెలుసు. కానీ ఆయన విడిచిపెట్టారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈ నీతిమంతుడి గురించిన ఈ యొక్క చట్టం, రోమ సామ్రాజ్యం చట్టం ఎలా చేసిందంటే, ఆయనను బంధించిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ సింహాసనం నుంచి ఈ సింహాసనం నుంచి అక్కడికి తిప్పి బంతిలాగా తిప్పి కొట్టారండి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికే మొత్తము కూడా 10 గంటలలోనే మొత్తము కూడా 9 నుంచి 10 గంటల వరకు మొత్తము ఆయన మీద సిలువ వేసేయండి ఆయన అని తీర్పు, ఒక జడ్జిమెంట్ వచ్చేసింది. 9 అవర్స్కి జడ్జిమెంట్ వచ్చేసింది. అక్కడ చూడండి, ఒక న్యాయాన్ని మరణానికి అప్పగించడానికి అన్యాయం అనేది ఏ రీతిగా అక్కడ రాజ్యం వెళ్ళింది. ఆయనను చంపివేసి మాకు బరబ్బను విడిచిపెట్టినంటే వాడి చేతులలో చావడానికి కూడా ఈ జనాంగానికి ఇష్టమే. వాడి చేతుల్లో వాళ్ళు చావనన్న, బరబ్బ చేతుల్లో చావనన్నా చస్తారు. కానీ నీతిమంతుడి ద్వారా బాగోవటం వాళ్ళకి ఇష్టం లేదు. నీతిమంతుడి ద్వారా వాళ్ళకి బాగోవటం ఇష్టం లేదు. చూడండి ఇక్కడ ఈ మాటలో ఎలా ఉందో. ఇప్పుడు అదంతా హేళనలు అయిపోయింది కదా, అవన్నీ కూడా హేళనలే కదా. ఇప్పుడు రండి 39వ వచనం. వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. చూడండి, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, నేరస్తుడే, ఇక్కడ కూడా నేరస్తుడే అన్నారు, పైన కూడా నేరస్తుడే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమన్నారమ్మా, ఆయననే, ఆయనకున్న గౌరవం అలాంటిది. ఇక్కడ లోకంలో నువ్వు ఎన్ని దూషించు, నువ్వు ఎంత నిందించు, నువ్వు మనము నుంచవలసిన స్థలంలో ఆయన నుంచున్నాడు. ఆయనకున్న విలువ అక్కడ పోలా. ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, జీవమునకు అధిపతి, సమస్తానికి కూడా అధిపతి. ఆయన గౌరవం ఆయనదే. ఆ నేరస్తుల్లో ఒకడు చూడండి, ఆయనను దూషించుచు, ఆయనను చూచి అని కూడా లేదమ్మా, ఏముందమ్మా, దూషించాడంట. నేరస్తుడు వీడు నుంచున్నదే నేరము చేసి, వాడు దొంగని తెలుసు, వాడి ఇంకా ఏమేమి చెడిపోయిన కార్యాలన్నీ నేను జరిగించడం తెలుసు వాడికి. కానీ ఆయన్ని చూస్తూ దూషిస్తూ, ఒక దొంగకు ఇతరులను దూషించడానికి లేదంటే వీరికి ఇక్కడ ఏంటంటే తన ప్రాణమును దక్కించుకోవాలన్న కేవలం ఆతురత మాత్రమే ఉంది. ఆతుర పడ్డారు అంటారు కదా, అలాంటి ఆతురత మాత్రమే ఉంది. తన ప్రాణాన్ని దక్కించుకుంటానికి ఏమనుకుంటున్నాడు, మరి ఇల్లు గుర్తొచ్చిందేమో, దొంగతనం చేసేప్పుడు ఇల్లుకు గుర్తురాలా, ఇంటిని పోషించాలనేది ఒకటి ఉంది, అప్పుడు ఇంటి వాళ్ళకి చూడాలని ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి, సిలువలోనికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు తన యొక్క కుటుంబం గుర్తొచ్చిందేమో, తన యొక్క ప్రాణాన్ని ఇప్పుడు దక్కించుకోవాలన్న ఒక ఆతురత పెరిగి ఆయన్ని చూస్తూ దూషణలోకి వెళ్ళిపోయాడు. దూషణలోకి వెళ్ళి అంటే చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అన్నా, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తు. లోకమందరూ కూడా చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం కూడా నీ యొక్క అద్భుతాలు, నీ యొక్క ఆశ్చర్యాలు, నీ యొక్క కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అంతా కూడా ఆలకించాం. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించు అంటే ఇంకొక 2వ నేరస్తులను కూడా కలుపుకున్నాడు అతను. అంటే వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళిద్దరు కూడా నేరస్తులు. అంటే వీడి గురించి అడగకుండా ఒక నేరం చేసిన మరొక వ్యక్తిని కూడా రక్షించమని అడుగుతున్నాడు. మరొక వ్యక్తిని కూడా రక్షించమని అడుగుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అనగానే ఈ పక్కన రెండో నేరస్తుడు వాడికి సర్వం కాలిపోయింది. అంతే, ఇక
ఈయన నేరం చేశారని మొదటి దొంగకు తెలుసు, ఇతను కూడా నేరం చేశాడని రెండో వాడికి కూడా తెలుసు. కాబట్టి ఈయన ఎప్పుడైతే నన్ను రక్షించమని అన్నాడో అతను మమ్మల్ని రక్షించన్నాడు. చిచ్చిచి నన్ను కలప అందులో, ఎందుకంటే నేను నేరస్తుడిని, నేను నేరం చేసిన వాడిని, నాకు ఇది సరే అని అనకుండా మనకు ఇది సరే. ఎందుకంటే నువ్వు కూడా నేరస్తుడే, నీతిమంతుడు ఏం కాదు, నీవు నేరస్తుడు. ఈ శిక్షావిధి నీకు నాకు తప్పనిసరిగా రావాలి, ఈ శిక్షావిధి మనం అందుకోవాలి. ఎందుకంటే నేరస్తులకు తగిన శిక్ష చట్టం అంటేనే అది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి చట్టం వర్తిస్తుంది కానీ మరి ఆయనకి ఇప్పుడు చట్టం వర్తిస్తుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు ఆయన. ప్రతి ఒక్క విషయాల్లో ఆయన తండ్రి యొక్క రాజ్యమును ప్రకటించేవాడు, చూపేవాడు ఆయన. అలాంటి ఆయనను ఒక చట్టము నేరస్తుడి కింద నుంచోబెట్టేసిందండి. నేరస్తులు మధ్యలోనంట. సరే, ఒక దొంగ దూషించాడు, మమ్ములను కూడా నువ్వు రక్షించాలనేసరికి రెండో వాడికి ఒప్పుకోవాలి, మనసు ఒప్పుకోవాలా. ఎందుకంటే వాడు నేరస్తులని తెలుసు. జాగ్రత్త సుమ వాక్యం మనం అందరం కూడా మనలో ఏమైనా తప్పు కార్యం ఉన్నప్పుడు, మనం ఏదైనా చెడిపోయి ఉంటే, ఒక అన్యాయమైన అక్రమమైన కార్యం ఏదైనా కానీ మనం జరిగించి ఉంటే, ఎవరైనా నేను నీతిమంతుడని నిన్నంటే చెంప మీద కొట్టు, నేను నీతిమంతుడు కాను, నీతిమంతుడు అంటే నన్నని కొట్టాలి అక్కడ పట్టుకొని, అంతే. చూడండి, ఇతను మమ్మల్ని కూడా రక్షించడానికి ఆ దొంగ ఎత్తి మీదకి నశాలానికి కోపం అంటే చాలువయ్యా, నీ దాంట్లో నువ్వు నన్ను ఎందుకు రక్షించమని దాంట్లో నువ్వెందుకు కలుపుతావు? శిక్షించబడవలసిన స్థలంలో కలుపు. మన ఇద్దరు రక్షించబడాలని అడగొద్దు. మన ఇద్దరు నేరస్తున్నాం. ఆయనలో ఏ నేరం లేదయ్యా, ఆయనలో ఏ నేరం కూడా లేదు అని అతను వేషగా మాట్లాడాడు. ఈ దొంగ క్రీస్తును దూషిస్తూ మాట్లాడితే, ఈ దొంగ ఇటువైపు ఆ దొంగను చూసి దూషించి ఆయన చూశాడు. చూడండి ఎంత. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది చూడండి, ఆయనను చూసి ఏమన్నాడంట, 42 ఆయనను చూచి చాలు. ఈ దొంగ క్రీస్తు యేసు వారిని రేషగా మాట్లాడాడు, ఆ దొంగ ఈ దొంగను రేషగా మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా శిక్షా విధికి సరి అయిన వారు, శిక్షా విధికి అర్హులు. ఈయనలో ఏ నేరం లేదు కదా. ఇప్పుడు ఆయన చూసి ఎంత కూలుగా అన్నాడమ్మా యేసు. చూడండి, యాకోబు పత్రిక 1:5 ఏమనిందో చూడండి. ఆయన ఏమని అడిగాడు, ఎంత కూలుగా యేసు. చూడండి, యాకోబు పత్రిక. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయి కదా, అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూడండి, చాలు. జ్ఞానము లేని చీకటిలో బ్రతికే ఎవరైనా వారు అజ్ఞాని అని తనకు తెలుసు. ఈ అజ్ఞాన సంబంధమైన కార్యాలు, చీకటికి సంబంధించిన కార్యాలన్నీ కూడా నాలో ఉన్నాయి. కాబట్టి ఈ చీకటిలో నుండి, ఇలాంటి అజ్ఞానములో నుండి నేను విడుదల పొందాలి. చీకటిలో నుండి విడుదల పొందాలి అంటే అది జ్ఞానవంతమైన పోరాటం కలిగి ఉండాలి. అందుకని అక్కడ వాక్యంలో ఉంటుంది. చూడండి, సామెతలు 4:7. సామెతలు 4:7.
7 ఇది థర్డ్ టైం అనుకుంటా ఇది కరెంట్. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి అనేది ఇక్కడ క్రీస్తు యేసు వారికి సాదృశ్యం. బుద్ధి అనేది క్రీస్తు యేసు వారికి సాదృశ్యం. నీ సంపాదన అంతా కూడా ఇచ్చేసేసి క్రీస్తును సంపాదించుకోవయ్యా. క్రీస్తును సంపాదించుకో. క్రీస్తు లేకుండా నువ్వేం చేస్తావు? లోకంలో అశాంతిగా ఉంటావు. క్రీస్తు లేకుండా నువ్వు ఎలా ఉంటావు? అసమాధానంగా ఉంటావు. క్రీస్తు లేకుండా నువ్వు ఎలా ఉంటావు? క్షయమైన వాటిని పొందుకుంటానికి ఆతురపడతావు. క్రీస్తు లేకుండా నువ్వు ఎలా ఉంటావు? అక్షయమైన వాటిని కోల్పోతూ ఉంటావు. క్రీస్తు లేకుండా నువ్వు ఎలా ఉంటావు? దృఢమైన పట్టణాన్ని, ఆ యొక్క పరలోకంలో దృఢమైన పట్టణాన్ని నేను కూడా కోల్పోతాం. ఆ యొక్క పట్టణం గురించి చెప్పటానికే క్రీస్తు యేసు వారు భూలోకానికి వచ్చారు. ఈ యొక్క లోకం అనేది ఇది ఒక అద్దె ఇల్లు. ఇది అద్దె ఇల్లు. అద్దెకు ఉన్నట్టు దీన్ని మనం ఏది కూడా మనం మోసుకెళ్ళలేం, పట్టుకెళ్ళలేం. మనము ఈ యొక్క భూలోకం, ఈ యొక్క లోకం అనేది నువ్వంతా కూడా నువ్వు తీసుకురావు. నువ్వు అంతా కూడా అది నీకు దృఢమైన పట్టణం. యుగ యుగాలు ఉండేది ఎక్కడ? అక్కడ. యోహాను సువార్తలో 14లో ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు నేను స్థలము సిద్ధపరచగోర నేను వెళ్ళుచున్నాను అన్నాడు. చాలా సంతోషంగా ఉంది కదా మాట. మీ కొరకు స్థలము సిద్ధపరచగోర వెళ్ళుచున్నాను. మనం అందరం కూడా అబ్బా స్థలం కొరకంట మనకి పరలోకంలో సంతోషించి గంతులేసాం. మరి ఆ పరలోకం మనకి సిద్ధపరచడానికి మరి ఆయన ఎంత అనుభవించాడయ్యా ఇక్కడ శ్రమ. నీ స్థలము సిద్ధపరచడానికి మరి ఇప్పుడు నీ శ్రమను అనుభవించాడు. ఆయన శ్రమపడి కష్టపడి నీకు అక్కడ స్థలం ఇవ్వటం ఏంటయ్యా? ఇది కదా దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఇది. నీకు స్థలం ఇవ్వటానికి పరలోకంలో ఆయన ఇక్కడ భూలోకంలో కష్టపడ్డాడట. నీవు సంపాదించి, నువ్వు ఎంతెంతో సంపాదించి, నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క జీవితం అంతా కూడా దారపోసి, ఆరోగ్యం అంతా కూడా దారపోసి, ఏదో నువ్వు ₹1, ₹2, లక్షలు నువ్వు అంతా కూడా పోగు చేసి ఒక దాన్ని కొంటావు స్థలము. ఆ స్థలం, ఈ స్థలము నాది, నా ఇల్లు, నా బంగారం, నా కాదు, నాది మొత్తం అంటావు. కానీ ఏది కూడా పట్టుకెళ్ళలేవు. నీది నువ్వు ఏది కూడా పట్టుకెళ్ళవు. అందుకని ఆయనను చూడాలి. అయ్యా నీదే, అది నాది. అది ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు? నీది నాది క్షయమైపోయే ఎందుకు? పట్టుకెళ్ళలేని దాని గురించి మొన్న ఒక వార్త నేను చూసా. మన ఇండియాలోని ఆయన పేరు మర్చిపోయి, మహారాష్ట్రీయన్ ఆయన, మరాఠీ. హీ వాజ్ మరాఠియన్, మహారాష్ట్రీయన్. ఆయన ₹1 కోటి వ్యాపారము స్టార్ట్ చేశాడట. సంవత్సరానికి ఆ ₹1 కోటి 2 కోట్లు అయిందంట. మళ్ళీ 6 నెలలు అయ్యేసరికి 4 కోట్లు. అట్లా ఆయన వ్యాపార సామ్రాజ్యం అంటే టర్న్ ఓవర్ 995 crores. ఎంత? 995 కోట్లంట. ఆయన లేఖ రాశాడు ఒకదాన్ని. భార్య పిల్లలు డోరు కొట్టారు, బయటికి రాలా. ఎప్పుడు తండ్రి వచ్చి ఇక్కడ హాల్లో కూర్చుని న్యూస్ పేపర్కి కాఫీ కానీ వస్తాడట. రాలేదు. పిల్లల్ని వాళ్ళ అమ్మ పిలిచి, ఏమయ్యాడు ఆయన చూడండి రాలేదు, మీ డాడీ కొట్టండి డోర్ అని అన్నారంట. పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అడిగారు. ఆయన కూడా చిన్న ఆయన, ఒక 45 years ఎంత ఉంది. డోర్ కొట్టారు పిల్లలు ఇద్దరు కూడా. అమ్మాయి అబ్బాయి తీయట్లేదని చెప్పారు. వాళ్ళ అమ్మాయిలు కొట్టింది, తీయట్లేదని చెప్పారు. బాగా కంగారు పడి మిగతా విండోస్ అన్నీ కూడా చూస్తే అవన్నీ కూడా బంద్ చేశాను. ఈ లోపల పోలీసులకు ఫోన్ చేశారు, తెలియజేసిన వాళ్ళందరికీ చెప్పేసరికి వాళ్ళు బ్రేక్ చేశారండి ఆ డోర్స్. ఆయన ఒకటి రాశారు లేఖ, నేను 995 కోట్లు సంపాదించాను, నా టర్న్ ఓవర్ అది. నా కింద ఎంతోమంది వేల మంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాను, కానీ నాకు మనశ్శాంతి లేదు. ఫ్యాన్కి ఎలాడుతూ ఉన్నాడండి. ఫ్యాన్కి ఎలాడుతూ ఉన్నాడు. ఆ చిన్న పిల్లలు వాళ్ళ నాన్న వంక చూసి ఏమి ఏడుస్తున్నారంటే ఇట్లా పైకి చూపించి ఇట్లా, ఏదండి
ఆయన నీ కొరకు స్థలము సిద్ధపరచగోర నేను వెళ్ళుచున్నాను. ఎలాగొస్తుంది? క్రీస్తు యేసు వారు నీ కొరకు రక్తము దారపోస్తేనే నీకు అక్కడ స్థలం వచ్చింది. రక్తము దారపోస్తేనే నీకు అక్కడ స్థలం వచ్చింది. ఆయన రక్తము దారపోస్తేనే నువ్వు ఈ లోకంలో సంతోషంతో ఉన్నావు. ఆయన రక్తము దారపోస్తేనే నువ్వు ఈ లోకంలో సమాధానంగా ఉన్నావు. ఈ రోజు నువ్వు జీవించి ఉన్నావంటే, మనందరం కూడా జీవించి ఉన్నామంటే కేవలం ఆయన రక్తము దారపోయటం వలన, ఆయన రక్తము దారపోయుట వలన. అని దేని బట్టి గర్విస్తావండి? దేని బట్టి? మనకి ఈ శిక్ష ఇది మనకు అవ్వాలిరా నాయన, ఇది జరగాలిరా, ఇది జరగాలి మనకి అని ఆయన చూసి చూడండి ఎంత కూలుగా అన్నాడమ్మా మాట. చూడండి ఏమన్నాడు? ఆయనను చూచి చదువమ్మా, మైక్ అక్కర్లేదులే, నోరు ఉంది కదా మనకు. ఆయనను చూచి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు వాడిని వదిలేశాడు. వ్యక్తిగతమైంది రక్షణ. చూడండి అక్కడ వాడు అన్యాయస్తుడు మమ్మును అన్నాడు. ఏమన్నాడు నాన్న? మమ్మును, మా ఇద్దరిని కూడా నువ్వు రక్షించుకోవయ్యా, మా ఇద్దరిని కూడా రక్షించు అంటే అన్యాయము ఏకమైంది. అంటే నీతిమంతుల్లో నీతి కార్యం చూడలా, ధర్మ కార్యం చూడలా, సత్యవంతమైన కార్యం చూడలా, కేవలం ప్రాణం దక్కించుకోవాలన్న ఆతృత మా ఇద్దరిని కూడా కాపాడు అనే అంశంలోనికి ప్రయాణించాడు. అతనిని తిట్టి ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. చూడండి క్రీస్తు యేసు వారికి మనకు ఉండవలసిన సంబంధం, మనము వ్యక్తిగతంగా రక్షించబడటం, వ్యక్తిగతంగా కోరుకో క్రీస్తు యేసు వారిని. వాళ్ళు అలా ఉన్నారని వాళ్ళని చూడకో, వీళ్ళు ఎలా ఉన్నారని వీళ్ళు ఇలా ఉన్నారని వీళ్ళని చూడకో. వీళ్ళు కాదు, నిన్ను బాగు చేయటానికి వచ్చాడు ఆయన. సిలువ మీద ఉన్న దొంగ తన నేరాన్ని ఒప్పుకున్నాడు, తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నీవు నీ రాజ్యంతో వచ్చావు. ఎంత చక్కగానండి, ఎంతో కూలుగా ఆయన వైపు చూసి, అయ్యా నేను ఇప్పుడు మరణిస్తున్నా, మాకు ఇక చావు వచ్చేస్తుంది, కానీ నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఒప్పుకోలు. ఆయన యొక్క నీతిమంతుణ్ణి, ఆ నిజాయితీపరుణ్ణి, ఆ సత్యవంతుణ్ణి నీవు ఒప్పుకో. నీవు పరుగులెత్తుతున్నావు, నిజమైన జీవితం, నీ జీవితంలో పరుగులెత్తుతున్నావు. పనుల కొరకు, పాటల కొరకు, సంపాదన కొరకు, దేని కొరకు నువ్వు పరుగులెత్తుతూ ఉన్నావు. ఒక క్షణం ఆగు, పరుగు అక్కడ ఆపు. ఆయనను చూడు, చూడు నువ్వు. లేకపోతే నువ్వు చీకటిలో పరుగులెత్తుతూనే ఉంటావు. వెలుగు సంబంధమైన ప్రక్రియ నీలోకి రాదు. వెలుగు సంబంధమైన క్రీస్తు యేసు వారిని చూడు. ఆయన నీ కొరకు కలువరి సిలువలో బలియాగం అయ్యాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమనగాని ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు దొంగవి అన్నాడా? ఏమన్నాడు? అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో నీవే ఒప్పుకున్న, నీవు నన్ను ఒప్పుకున్నావు, నువ్వు నన్ను అంగీకరించగొట్టి నీవు ఉంటావు. రెండో వాడు వస్తాడని చెప్పలా. నీవు ఏ గుంపులో ఉన్నావు? ప్రియమైన వారలారా, పరిశోధించుకోవాలి. నీవు ఏ గుంపులో ఉన్నావు? ఇట్లా ఆయనను దూషించి పరదైసు మరణం నువ్వు నువ్వు చావవలసిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా రియలైజ్ అనేది నువ్వు అవ్వకుండా ఆయన్నే నువ్వు అంటూ ఉన్నావే, నీ ప్రాణం దక్కించుకుంటా, కానీ నీ ప్రాణం పోతురా నాయన ఎప్పుడైనా, కానీ ఆయనను కలిగి ఉండవయ్యా. చూడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఆయన రాజ్యముతో రాబోతూ ఉన్నాడు. ఆ రాజ్యము కోరుకో. మనం ఇప్పుడు వర్తమానంలోనికి ప్రయాణించటానికి ముందు ఒక యవనస్తుడి ద్వారా ఒక ఆరాధన వర్తమానం మనం ఇప్పుడు ఆలకిస్తాం.
చాలా చక్కనైన ఆరాధన చేయండి అందరూ కూడా. ఆరాధనలో ఆరాధన వర్తమానం ఆ యవనస్తుడి ద్వారా ఏ మాట అయితే మాట్లాడాడో దేవుడు ఆ మాట కాకుండా ఇన్వాలంటరీ మాటలు, అంటే అనవసరమైన మాటలు ఎవరైనా ఆరాధనలోనికి పట్టుకొచ్చారంటే నేను ఆపండనంట. ఈ దినం నుండి మార్చుకోండి. ఆయనను చూసి ఎంతో కూలుగా వాడిని తిట్టి, అంటే నేరమును తిట్టి నేరమును చీకొట్టాడు. నీ హృదయంలో కూడా నేరం ఏమైనా ఉందేమో, నీ హృదయంలో తప్పుందేమో, నీ హృదయంలో పాపం ఉందేమో, కొట్టివేసి అది పాపమును విసర్జించు. నీ మీద పరిపాలనము చేస్తూ ఉన్న లోకరీతి కార్యాలన్నింటినీ కూడా చీకొట్టు, నువ్వు చీకొట్టి త్రోసివేసి. ఇంతకాలం మనందరూ జీవించి ఉన్నామంటే నీవు తింటున్నందుకు కాదు, నీవు వైద్యానికి వెళ్తున్నందుకు కాదు, నువ్వు అట్లా ఆ వైద్యం చేసుకుంటూ నీవు ఇట్లా నాకు ఆ వైద్యుడు బాగు చేశాడు అది కాదు, ఆ హాస్పిటల్ బాగు చేసింది కాదు. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, తప్పకుండా బ్రతికి ఉన్నావు. క్రీస్తును తెలుసుకో, క్రీస్తును కలిగి ఉండు. ఏ గుంపులో ఉన్నావో పరీక్షించుకో. ఎంతకాలం నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటావు, క్రీస్తుకు దూరంగా నువ్వు ఎంతకాలం ఉంటావు పరిశీలించుకో. నీలో ఏమైనా అక్రమమైన కార్యం ఉందా? నీవు ఉన్నట ఈ అక్రమమైన కార్యము ఉన్నా కానీ నేను బ్రతుకుతున్నాను కదా. ఇంతకు మించిన అన్యాయపు అక్రమమైన ఆలోచన మరి ఒకటి ఉండదు. ఇంతకు మించిన అన్యాయం అక్రమం మరొకటి ఉండదు. నీకు నువ్వు పాడు చేసుకుంటున్నావు, వాడికి వాడు పాడు చేసుకున్నాడు. సిలువలో వేలాడుతూ కూడా రియలైజ్ అవ్వలా, క్రీస్తుని చూడలా. అయ్యో నా జీవితం బాగు చేయవా, నువ్వు మిస్ అయ్యవని ఒప్పుకుంటున్నా అనొచ్చు కదా. అనలా, ఇంకా మూర్ఖపు స్వభావంతో ముందుకెళ్ళి మరణమయ్యాడు. నిత్య అగ్నిలో వారసుడయ్యాడు. ఈ యొక్క వ్యక్తి క్రీస్తును చూశాడు. సిలువ చూసి చక్కగా యేసు నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను ఎవరి క్షమాపణ వాళ్ళది, ఎవరి ఒప్పుకోలు వాళ్ళది, ఎవరి తప్పు వాళ్ళది. నీ తప్పు కొరకు నేను మరణించను. నీ తప్పు కొరకు క్రీస్తు యేసు వారు మరణించారు. అది అక్కడ ప్రేమ. ఆయన ప్రేమ ఆ యొక్క మరణములో మనము చూస్తున్నాం. సిగ్గుపడదాం ఎవరైతే మనం ఇంకా తప్పులు చేస్తూ మనం ఉంటున్నామో. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు అందరూ కూడా యూ షుడ్ నీల్ డౌన్, మోకరించండి. అందరూ కూడా 2 చేతులు కూడా పైకెత్తండి. చక్కగా ఆయన సృష్టికర్త మరి ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు నీకు. దేవా, నువ్వు నిజమైన దేవుడవు, నా కొరకు కలువరి సిలువలో బలియాగం అయ్యావు. మీరు ఇటు రండి ఆనంద. నా కొరకు కలువరి సిలువలో నీవు బలియాగం అయ్యావు. దేవుడిని అడిగండి అందరూ కూడా. 2 చేతులు కూడా ఎత్తండి, పైకి ఎత్తండి అందరూ కూడా మోకరించి. అది తీసి నాన్న.